ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. తప్తోద్యత్ కార్తస్వర సప్తాచల శిఖర నికర సతత విహార దీప్తాఖిల యోగాకర దృప్తస్వర నిర్వికార హృదయ విహార. నిర్వికారులు, నిరంజనులు, నిరూహులు అయినటువంటి అహంకారాది మమకారాది మనోవికారకులు దూరగులైనటువంటి మహాయోగుల హృదయాలలో ఏ దేవదేవుడు విహరిస్తూ ఉంటాడో ఆ దేవదేవుడే శ్రీరామచంద్రుడు. రామో రమంతే యత్ర యోగినః. మహర్షులు వారి వారి యొక్క అంతరంగాలలో ఎంత పరమానందాన్ని బ్రహ్మానందాన్ని పొందుతున్నారో ఆ ఆనంద సమాహారభూతమైనటువంటి అంశయే శ్రీరామచంద్రుడు, రాముడు. అటువంటి రామునికి పట్టాభిషేకం జరిగే సన్నివేశం సమీపిస్తూ ఉందంటే ఈ సృష్టిలో అణువు కూడా పులకించి ఆ దృశ్యాన్ని తిలకించారని కుతూహలపడినట్టుగా అలనాడు వాల్మీకి మహర్షి ఆ రామాయణంలో అటువంటి వాతావరణాన్ని వర్ణించారు. ప్రాచీన కాలంలో చక్రవర్తులకు పట్టాభిషేకం జరుగుతుంది అంటే ఎన్నో పుణ్య నదుల నుంచి జలం తీసుకొస్తారు, సముద్రాల నుంచి కూడా జలం తీసుకొస్తారు. అలాగే ఆనాడు వశిష్ఠ మహర్షుల వారు నిర్ణయించినటువంటి సుముహూర్తానికి శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించాలనే కుతూహలంతో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ప్రశాంత ప్రభాత సమయానికంతా కూడా ప్రాతకాలం సమీపించే సమయానికి సుగ్రీవాదుల యొక్క ఆజ్ఞతో వానరవీరులు వెళ్ళి నదీ శతానాం పంచానాం 500 పుణ్య నదుల నుంచి సముద్ర జలాల నుంచి పుణ్యజలం తీసుకొచ్చారట. యథా ప్రత్యూష సమయే చతుర్నాం సాగరాంభసాం. చతుస్సాగర పరివేష్టితమైనటువంటి ఈ భూమిలో చుట్టూ ఎన్ని సముద్రాలున్నాయో అన్ని సముద్రాల నుంచి కూడా ఆ జలాన్ని తీసుకురావడంలో ఆ వానర వీరులు చూపించినటువంటి వ్యగ్రత. యథా ప్రత్యూష సమయే చతుర్నాం సాగరాంభసాం పూర్ణైర్ఘటై ప్రతీక్షధ్వ తథా కురుత వానరాహ. ఆ వానర వీరులు సుషేనుడు, గవయుడు, వృషభుడు, నలుడు ఇత్యాది నామధేయులైనటువంటి వానర వీరులంతా కూడా ఆ ఉదయకాలానికంతా కూడా వెళ్ళి ఆ మహావీరులు వాయువేగ మనోవేగాలతో సర్వరత్న విభూషితం బాగా రత్నములతో అలంకరింపబడినటువంటి కుంభములలో ఆ జలాన్ని తీసుకొచ్చారట. పూర్వాత్ సముద్రాత్ కలశం జలపూరమధారయన్. పూర్వ సముద్రం నుంచి సుషేణ సత్వసంపన్న సర్వరత్న విభూషితం. సుషేనుడు అనే వానరవీరుడు అలా పూర్వ సముద్రానికి వెళ్ళాడు. అలాగే పశ్చిమ సముద్రానికి ఒకరు, ఉత్తర దిక్కుకు ఒకరు, దక్షిణ దిక్కుకు ఒకరు, అలా చతుర్నాం సాగరాంభసాం. అలాగే నదీ శతానాం పంచానాం 500 పుణ్య నదుల నుంచి కూడా జలము, ఈ 4 దిక్కులలో ఉండే సముద్రాల నుంచి కూడా జలము తీసుకొచ్చి ఆ శ్రీరామచంద్రుని యొక్క సేవ రామ కైంకర్యము, శ్రీరాముని సేవాభాగ్యం లభించడం అంటే అంత సామాన్యమైనటువంటి అంశం కాదు. పాదుకలు తొడిగినటువంటి ఆ భరతుడు ఎంత పులకించిపోయాడో ఈ పట్టాభిషేకం కోసం దివ్య జలం తీసుకొచ్చినటువంటి వానరవీరులు కూడా ఆనాడు ఆ ప్రశాంత ప్రభాత సమయానికంతా కూడా అల్లన గ్రమ్ము మంచు తెరలవ్వల ద్రోచి వనాధి దేవతా పల్లవపాణి నవ్యసుమ భాసుర హాసవుతో శకుంతిక వల్లకి మీటే రాగరసవాహిని దిక్తటి నిండా పద్మిని వల్లభమ్రోల విశ్వము నవద్యుతి బోల్చి అహర్ముఖంబునన్. శ్రీరామ పట్టాభిషేకం జరిగినటువంటి ఆనాటి ప్రాతకాలంలో ఒక విలక్షణమైనటువంటి సూర్యోదయం. అది సూర్యభగవానుడు పులకించి ఈరోజు ఆ సూర్యాన్వయ చక్రవర్తులలో పేరెన్నికగనటువంటి మహానుభావుడు పట్టాభిషేకం చేసుకోబోతున్నాడనే ఆనందంతో ఆ సూర్యోదయం జరిగింది. అలాగే ఆ సూర్యోదయ సమయంలో పక్షులు కిలకిలా రావాలలో కూడా రామనామమే ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆ రామనామాన్ని మధురాతి మధుర గానాన్ని వేదమంత్ర ఘోషలు మంగళవాద్య ధ్వనులు ఈ కోలాహలంతో శ్రీరామ పట్టాభిషేకానికి అత్యద్భుతమైనటువంటి ఆ నిర్వహణ అంతా కూడా మహర్షులు, సామంతరాజులు, దండనాయకులు, ప్రజలు అందరూ కూడా స్వీకరించి వారి వారి పాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. ఫాల్గుణ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం.
సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః. ఫాల్గుణ మాసంలో విష్ణుస్తుతి చేసుకునేటప్పుడు ఈ విష్ణు షట్పదీ స్తోత్రాన్ని పఠించుకోవడం అనేది అనేక రకాలైనటువంటి శ్రేయస్సులను కలుగజేస్తుంది. ఇక్కడ మహావిష్ణువు పరమాత్మ, తద్భక్తులందరూ జీవాత్మలు. కేవలం భక్తులే కాదు, సమస్త జగత్తులలో ఉండేటువంటి అనంతకోటి జీవరాశులు కూడా జీవాత్మలే. అయితే ఆ జీవ చైతన్యం, ఈ అనంతకోటి జీవరాశుల్లో ఉండేటువంటి జీవ చైతన్యం ఏదైతే ఉన్నదో, ఈ జీవ చైతన్యం పరమాత్మ కంటే వేరు కాదు. ఒక మాయ వల్ల మనం వేరు, పరమాత్మ వేరు అని మనం అనుకుంటూ ఉంటాం. సత్యపి భేదాపగమే, అందుకని చెప్తున్నారన్నమాట. నీకు నాకు భేదం లేకపోయినప్పటికీ కూడా, చైతన్య స్వరూపుడమైనటువంటి నీవే నేనైనప్పటికీ కూడా, నాకు నీకు ఈ ఉపాధి భేదం వల్ల భేదం ఉన్నది. అందులో నాథ తవాహం, హే నాథ జగన్నాథ, నేను నీకు చెందినటువంటి వాడను. నమామకీనస్త్వం, నీవు నాకు చెందినవాడవు కాదు. నీలో అవయవభూతుడిని నేను, నీలో ఒక అంశభూతుడిని నేను. కాబట్టి నీలో భాగమే నేను, కానీ నాకు సంబంధించినటువంటి వాడు నీవు కాదు. ఎలాగా అంటే ఒక ఉదాహరణ ఇస్తున్నారు. సాముద్రో హి తరంగః, సముద్రంలో మనం చూసేటువంటి తరంగాలన్నీ సముద్రానికి సంబంధించినటువంటివి. క్వచర సముద్రో న తారంగః, సముద్రం ఎప్పుడు కూడా ఒక చిన్న తరంగానికి సంబంధించినటువంటిది కాదు. కనుక నాకు నీకు ఉండేటువంటి భేదం అటువంటిదయ్యా అని ఈ భవసాగర విషయంలో మనకు ఏర్పడవలసినటువంటి స్పష్టత ఇది. దీని గురించి చెప్పేటువంటి స్తోత్రం ఇది. దీన్ని మనం నిత్యం పఠించుకోవచ్చు. పాల్గొన మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు మార్చి 18వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథి, ఆశ్లేష నక్షత్రం, సోమవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. ఈరోజు తిథి ద్వాదశి. ఏకాదశి వ్రత దీక్షా తత్పరులైనటువంటి వారందరూ కూడా విష్ణు త్రిరాత్ర వ్రతంలో ఈ రోజున వ్రతాన్ని సమాప్తి చేసుకునేటువంటి రోజన్నమాట. కనుక ఈ ద్వాదశ పారణం అనేటువంటి దాన్ని ద్వాదశ ఘడియలలో సూర్యోదయాత్ పరం విష్ణు పూజనం చేసి పారణం సమాప్తం చేయాలి. ఇది ఒక విషయం. అలాగే మనకు వారం సోమవారం కనుక శివ సమర్చనం చేసుకోవచ్చు. చంద్ర సంబంధమైనటువంటి అష్టోత్తర శతనామావళి స్తోత్రాలని, చంద్రుడికి సంబంధించిన కవచాన్ని, చంద్ర హృదయాన్ని, వీటన్నిటిని కూడా పఠించుకోవచ్చు. స్థానికంగా ఈరోజు ఒక విశేషం ఏంటంటే, తిరుమలలో జరుగుతున్నటువంటి తెప్పోత్సవంలో ఈ రోజున 3వ రోజు. ఈ రోజున మలయప్ప స్వామి వారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిగా నానా విధములైనటువంటి అలంకారాలతో భాసిల్లేటువంటి విధంగా అలంకరించి ఈ నౌకా విహారం చేయిస్తారు స్వామి పుష్కరులు. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.